ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈ కాలేజెస్లో ఎక్కడ ఉంది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఏంటి, టోటల్ ఇంటేక్ ఎంత, ఫీజులు ఎలా ఉంటాయి, నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో మనం అడ్మిషన్ పొందొచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ అలాగే ప్రైవేటు గవర్నమెంటు అలాగే ఏపీలో ఉన్న కాలేజెస్ ఎంబీబీఎస్లో మనకి ప్రైవేటు గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బీడీఎస్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ కూడా సేమ్, కౌన్సిలింగ్ కూడా సేమ్. సో బీడీఎస్ కాలేజెస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియోస్ అయితే చేస్తున్నాం. సో మోస్ట్లీ అన్ని కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎంఎన్ఆర్ కాలేజ్ 2006లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. ఎంఎన్ఆర్ హీరా క్యాంపస్ సంగారెడ్డిలో అయితే ఈ కాలేజ్ మనకి ఉంది. ఓకేనా. ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండర్లో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్, డెంటల్ ఎడ్యుకేషన్లో ఎక్సలెన్స్ని అలాగే క్లినికల్ కేర్ని, రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి, ప్రొవైడ్ చేయడానికి అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. మనకి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డెంటిస్ట్రీలో. అలాగే మన బెడ్ కెపాసిటీ చూస్తే చాలా ఎక్కువ ఉందండి. 760 బెడెడ్ మెడికల్ కాలేజ్ అయితే ఉంది, హాస్పిటల్ కూడా ఉంది. ఓకేనా. క్లినికల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కోసం కంపల్సరీ మనకి హాస్పిటల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో అందులో భాగంగా ఉన్న హాస్పిటల్కే 760 బెడ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సైంటిఫిక్ యాప్టిట్యూడ్, ఇన్నోవేషన్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్, సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మనకి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, క్లినికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అలాగే హాస్పిటల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. సో ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఎయిమ్స్ టు షేప్ కంపాషనేట్, స్కిల్డ్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్ డెంటల్ ప్రొఫెషనల్స్, ఇలాంటి వాళ్ళని సిద్ధం చేయడమే కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. రైట్. ఇక అడ్మిషన్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అడ్మిషన్ పొందాలి అంటే మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అయితే రాయాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులకైతే 50% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓసీ విద్యార్థులు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుకుంటే వాళ్ళకి 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదండి. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళకి 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. సో అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. రైట్. ఇక టోటల్ ఇంటేక్ ఎంత కాలేజ్ది, ప్రతి సంవత్సరం 100 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ ఉందండి. సో 100 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం అంటే కొత్త అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతూ ఉంటారు. మనకి 3 కేటగిరీస్ ఉంటాయి కదా మనం మాట్లాడుకుంటున్న ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి. అదే గవర్నమెంట్ కాలేజెస్ అయితే మనకి ఏఐక్యూ కోటా కూడా ఉంటుంది. ఓకే. మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా, అలాగే ఎన్ఆర్ఐ కోటా. ఈ కేటగిరీ ఏ వచ్చేసి 50% సీట్లు అంటే 50 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి 35% సీట్లు అంటే 35 సీట్లు, ఎన్ఆర్ఐ కోటాకి 15% సీట్లు అంటే 15 సీట్లు. మొత్తం అన్ని కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ అనేది చేస్తారు. ఇక మనకి ఫీజులు ఎలా ఉంటాయండి. కన్వీనర్ కోటా వాళ్ళకి ఎంత, 45,000, మేనేజ్మెంట్ వాళ్ళకి 5 లక్షలు, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 6,25,000 రూపాయల వరకు ఫీజెస్ అయితే ట్యూషన్ ఫీజెస్ ప్రతి సంవత్సరం ఈ ట్యూషన్ ఫీజులు అనేది మనం పే చేయాలి. ఓకే. ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్లో హాస్టల్స్ ఉన్నాయంటే హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్కి, గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి. 24/7 మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. వార్డెన్స్ కూడా అక్కడే ఉంటారు. ఓకేనా. మనకి సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ ఇలా అయితే ఉన్నాయి. స్టడీ డెస్క్ ఉంది, బెడ్ ఉంది, స్టోరేజ్ ఉంది, అలాగే వెంటిలేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇన్ హౌస్ హైజీనిక్ మెస్ అయితే సర్వ్ చేస్తున్నారండి. మెస్ అయితే ఉంది మనకి. వెజిటేరియన్ ప్రొవైడ్ చేస్తారు ఫుడ్, నాన్ వెజిటేరియన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డైనింగ్ హాల్లో వైఫై ఉంది, లాండ్రీ సర్వీస్ ఉంది, హౌస్ కీపింగ్ ఉంది, ఆర్ఓ వాటర్ ఉంది, 24/7 పవర్ బ్యాకప్ కూడా ఉంది. సో ఇంకా హెల్త్ అండ్ రీక్రియేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆన్ క్యాంపస్ మెడికల్ సపోర్ట్ అయితే అందిస్తారు. జిమ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, రీక్రియేషన్ ఏరియాస్ కూడా ఉన్నాయి. వాళ్ళు హాస్టల్స్ గురించి ఏం చెప్తున్నారంటే ఏ సేఫ్, సపోర్టివ్ అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్, ఏ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. సో అది వాళ్ళ హాస్టల్స్కి వాళ్ళు ఇస్తున్న డెఫినేషన్. సో ఎంఎన్ఆర్ హాస్టల్స్ గురించి అయితే డీటెయిల్స్ ఇవి. మనకి ఎండిఎస్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనకి ఎంఎన్ఆర్ కాలేజ్లో. కోర్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, ఓవరాల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, ప్రోస్థోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్, ఇక కన్జర్వేటివ్ అండ్ ఎండోడోంటిక్స్, పెరియోడోంటాలజీ అండ్ ఓరల్ ఇంప్లాంటాలజీ, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, పెడోడోంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, ఓరల్ pathology and microbiology.
సో ఈ స్ట్రీమ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎండిఎస్ కోర్స్లో. ఇక ఈ కాలేజ్లో అడ్మిషన్ రావాలి అంటే మనం నీట్ ఎగ్జామ్ రాయాలి కదా, ఏ కాలేజ్కైనా కూడా. సో నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది చూద్దాం. మీరు మీ క్యాస్ట్ ఆధారంగా మేల్కి ఫీమేల్కి అయితే క్లోజింగ్ ర్యాంక్స్ అయితే చెప్తాను. సో ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన ర్యాంక్స్. మీరు కనుక ఓసీ విద్యార్థుల్లో అబ్బాయిలు అయితే కనుక 2,73,619 లోపు రావాలండి. అమ్మాయిలకు వచ్చేసి 2,75,376 లోపు రావాలి. ఇక బీసీఏకి సంబంధించి మెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు. ఫీమేల్కి వచ్చేసి 3,74,017 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీబీ మెయిల్ డేటా కూడా లేదు, అలాగే బీసీసీ లేదు, బీసీడీ కూడా లేదండి, మెయిల్ డేటా చాలా వరకు లేదు. ఇక బీసీఏ వాళ్ళకి ఫీమేల్కి వచ్చేసి 3,74,017 లోపు అయితే ర్యాంక్ రావాలి. బీసీబీ ఫీమేల్కి 2,88,705 లోపు, బీసీసీ వాళ్ళకైతే 3,95,842 లోపు రావాలి. ఇక బీసీడీ వాళ్ళకైతే 2,86,189 లోపు, బీసీఈ కేటగిరీకి వచ్చేసి అబ్బాయిలకి 2,77,078 లోపు, ఫీమేల్కి వచ్చేసి 2,76,003 లోపు అయితే ర్యాంక్ రావాలండి. ఇక ఎస్సీ విద్యార్థులకి అమ్మాయిలకైతే 3,62,413 లోపు, ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 3,42,340 లోపు అబ్బాయిలకి, 3,41,561 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. సో ఇది ఎంఎన్ఆర్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్లో అడ్మిషన్స్ అంటే ఈ కాలేజ్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో ఉన్న ఏ కాలేజీలో అడ్మిషన్ కావాలి అన్న ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అయితే రీచ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వాళ్ళ వీడియో అండి. సో మీ సర్కిల్లో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో డెంటల్ చేయాలి అనుకుంటున్న, డెంటిస్ట్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి కనీసం కాలేజీకి సంబంధించిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండడం చాలా మంచిది. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.